నడిగరికి వణక్కం. చెన్నై లవ్ స్టోరీ. ఏంట్రా వీళ్ళు టిష్యూలు చూపిస్తా అనుకుంటున్నారా? సినిమాకి వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి ఇదే. వెళ్ళాలనుకున్న వాళ్ళైతే క్యారీ చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తారు. ముసలి ముతక వయసు చిన్నపిల్లల మగవాళ్ళ అని తేడా లేకుండా, ఎందుకంటే నేనే ఏడ్చేసాను ఈ సినిమా చూసి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక 1000 సినిమాల పైన చూశాను. ఈ సినిమా చూసి ఏడ్చేసాను. అసలు ఏమన్నా మాస్టర్ పీస్ గుర్తుపెట్టుకోండి. ఇది మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్ కాదు, ఇది మాస్టర్ పీస్. నథింగ్ బేబీ, నథింగ్ అర్జున్ రెడ్డి, ఇవన్నిటి ముందు నథింగ్. అప్పట్లో ఉదయ్ కిరణ్ గారు, తరుణ్ గారు సినిమాస్ ఉండేది. అలాంటి వైబ్ ఉంది తెలుసా ఈ సినిమాలో. సినిమా చూస్తుంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసి, ఎన్నో సంవత్సరాలు, సీరియస్లీ ఇలాంటి లవ్ స్టోరీ మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి. అండ్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కథనిచ్చినందుకు. కిరణ్ అబ్బవరం గారు, నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. నేను ప్రభాస్ ఫ్యాన్ని. ఎప్పుడైతే నేను ప్రభాస్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తానో, ఇంకా నుంచి సినిమా చూసినప్పటి నుంచి నాకు మీ సినిమాకి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను. నాకే కాదు, మా ఫ్రెండ్స్కి కూడా, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, కిరణ్ అబ్బవరంకి ఫ్యాన్ అయిపోయానని. మీరు ఇదే లెగసీని కంటిన్యూ చేసి ఇలాంటి మంచి మంచి సినిమాలు మాకు ఇవ్వండి. డెఫినెట్గా నేను మీకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తాం, మా ఫ్యాన్స్ అందరం కలిసి. అండ్ గౌరీప్రియ గారు యాక్టింగ్, అసలు తెలుగు అమ్మాయి అంట. ఏంటండి మీరు అసలు, స్టీవెన్ శంకర్ అంటే స్టీవెన్ శంకరా, నేను కూడా చూపిస్తా అని చెప్పి యాక్టింగ్ చేశారు మీరు. నివి అంటే ఏంటని. అసలు గ్రేవ్యార్డ్ సీన్లో మైండ్ పోయింది అంతే మాకు మీ యాక్టింగ్కి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి. డెఫినెట్గా ఈ మాస్టర్ పీస్ని మిస్ అవ్వద్దు.